కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ చిత్రకోరిక ఏనాటికి తీరేనో. కథ మొదలు పెడదాం. నో, నహి అంటూ చెవులు మూసుకుంటూ గట్టిగా అరిచారు శ్రావ్య, అరుణ్లు. బాబాబు, ఈ ఒక్కసారికి ఒప్పుకోన్రా ప్లీజ్ అంది చిత్ర బతిమిలాడుతూ. మాకు చాలా పనులు ఉన్నాయి కూడబలుక్కొని అన్నారిద్దరు. నిన్నడిగితే ఈరోజు ఖాళీయే అన్నారుగా మరి అని చిత్ర బాణం సంధించగా, మరి నువ్వీ విషయం గురించి నిన్న చెప్పలేదుగా అన్నారు తెలివిగా. అలా కాదురా బంగారాలు, అసలు ఈ ఆదివారం ఎప్పుడు వస్తుందా, మీరెప్పుడు దొరుకుతారా అని ఎదురు చూస్తున్నాను ప్రాధేయపడుతూ అంది చిత్ర. ముందు జరిగిన అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఇద్దరూ ఏకకంఠంతో కుదరదంటే కుదరదన్నారు. చిత్ర ప్యారడైజ్ నుండి బిర్యానీ తెప్పిస్తా అనగానే టెంప్ట్ అయినా రాబోయే ఫలితం ఊహించి నాన్నని అడుగు, ఆయన కూడా ఖాళీయేగా ఈరోజు, నువ్వు అడిగితే కాదనరు అన్నారు అప్పటికి తప్పించుకోవడానికి. అప్పుడే బయట నుండి వచ్చిన సుబ్బారావు చిత్ర చెప్పింది విని ఓ వెర్రి నవ్వు నవ్వి, నావి చాలా వేశావు కదా చిత్ర, ఈసారికి వదిలేయవా ప్లీజ్ అంటూ దీనంగా అడిగాడు. ఈసారి మిమ్మల్ని ఇంకా వెరైటీగా చూపించడానికి నాకు కొత్త ఆలోచన వచ్చిందండి. మెటీరియల్స్ అన్నీ తెచ్చేశాను అనగానే, బాబోయ్ ఏం ఐడియా వచ్చిందో నా ప్రాణానికి అని మనసులో అనుకుంటుండగా, ముందు మీరు ఫ్రెష్ అయ్యి వేడివేడి జీడిపప్పు ఉప్మా తిని అలా నా ఎదురుగా కూర్చోండి. ఇలా అంటే అలా ఎంత జస్ట్ గంటలోనే గీసేస్తాను, నా మాట నమ్మండి అని హామీ ఇచ్చింది చిత్ర. గంట కాదు కదా, 10 గంటలైనా తెమల్దు నీ చిత్రం. ఈ ఆదివారం కూడా గోవిందాయేనా అంటూ సనుక్కున్నాడు సుబ్బారావు పైకి మాత్రం పల్లికిలిస్తూ రోజంతా హాయిగా ముసుగుతన్ని సాయంత్రం ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్దామని ఏవేవో ప్లాన్స్ వేసుకున్నాడు. తన ఆశలపై నీళ్లు చల్లి పెళ్ళాంపై మనసులోనే పళ్ళు నూరుకొని చేసేదేమీ లేక సరేనన్నాడు. ఇక నోరు మూసుకొని చిత్ర ఎలా కూర్చోమంటే అలా కూర్చోవాలి, ఎలా నవ్వమంటే అలా నవ్వాలి, ఏ భంగిమ చెప్తే ఆ భంగిమలోనే కదలకుండా బిగదీసుకుని ఉండాలి. ఇంతలో అమ్మయ్య, నాన్నని ఇరికించేశాము అని పిల్లలిద్దరూ మెల్లగా జారుకున్నారు. ఒరేయ్, ఏదో ఒకటి చేసి కాపాడండ్రా అని ఏడుపు ముఖంతో అడుగుతున్న తండ్రితో, వీ కెనాట్ హెల్ప్, అయినా నువ్వు అలా ఏడుస్తుంటే నీ బొమ్మ ఇంకెంత అందంగా వస్తుందో తెలుసుగా, జాగ్రత్త నాన్నోయ్ అని గట్టిగా నవ్వుతూ చెప్పి బతుకు జీవుడా అంటూ బయటికి పారిపోయారు. చాలామంది పెళ్ళాలు టీవీలు మొబైల్స్ చూస్తూ కాలం గడిపేస్తూ ఉంటే, నా పెళ్ళాంకి ఇదేం పిచ్చిరా దేవుడా, ఎవరిని వదలదు, కాదేది కవిత కనర్హం అన్నట్లు కారెవరు బొమ్మ కనర్హం అంటూ కనిపించిన వాళ్ళందరి బొమ్మల్ని గీసి పడేస్తుంది. వాళ్ళు వద్దు బాబోయ్ అంటున్నా వదల బొమ్మాలి నిన్నొదల అంటూ వెంటపడుతుంది. అసలు దీని కంటికి కారణం ఎవరు? తనే కదా. అవును తనే, తనకి శాస్తి జరగాల్సిందే అంటూ నెత్తి కొట్టుకున్నాడు. పెళ్ళైన కొత్తలో సంఘటనలు కళ్ళ ముందు రింగులుగా తిరుగుతూ ఒక్కోటి గుర్తుకు రాసాగింది. కాపురానికి వచ్చిన కొత్తలో ఒకరోజు, ఏవండి, నేను బొమ్మలు బాగా గీస్తాను తెలుసా అంది చిత్ర కళ్ళు గుండ్రంగా తిప్పుతూ. మీ బొమ్మ కూడా వెయ్యనా మరి అని గోముగా అడిగేసరికి మహేష్ బాబు, అరవింద్ స్వాములకు ఏ మాత్రం తగ్గని అందం తనది అని భ్రమపడే సుబ్బారావు ఎప్పటినుండో ఒక మంచి చిత్రం గీయించుకోవాలనే చిరకాల వాంఛ నెరవేరుతుందని సరేనన్నాడు. చిత్ర చెప్పిన భంగిమలో కూర్చోగానే కావలసిన సామాన్లు సర్దుకొని చిత్ర గీయడం మొదలుపెట్టింది. ఎంతకీ అవ్వదే, జస్ట్ 10 minutes అని ఇప్పటికో 10 సార్లు అని ఉంటుంది. మన హీరో సుబ్బారావుకు నడుము నొప్పి మొదలైంది. పోనీ కాళ్ళు కొద్దిగా కదుపుదామనేసరికి కాళ్ళు కదపొద్దు అని చిత్ర ఆజ్ఞ.
కళ్ళు కూడా ఆర్పకుండా బొమ్మలా కూర్చోమంది. సరే పోనీలే, ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నా పైసా ఖర్చు లేకుండా పెళ్ళామై గీసిన తన బొమ్మని అందరికీ చూపించి కాలు ఎగరేయాలి అనుకున్నాడు. అయినా ఇంత టాలెంట్ ఉన్న పెళ్ళాన్ని ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ముందు అని కూడా అనుకోగానే ఆనంద బాష్పాలు వచ్చాయి అతనికి. అది చూసి అయ్యో, కాళ్ళు నొప్పిగా ఉన్నాయని ఏడుస్తున్నారా? ఇంకెంతసేపు, జస్ట్ గంటలోనే అయిపోతుంది. అయినా మీరు ఇలా సపోర్ట్ చేస్తుంటే నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా అని మెలికలు తిరిగింది చిత్ర. నాకు కూడా చిత్ర, నా భార్య చిత్రకారిణి అయినందుకు నాకు గర్వంగా ఉంది. అయినా ఎంతసేపు వేస్తావు నా బొమ్మని? త్వరగా చూసుకోవాలని ఉంది అని ముచ్చట పడుతున్న సుబ్బారావుతో డన్ అని చెప్పి తన వెనకాల దాచుకొని ముందు మీరు కళ్ళు మూసుకోండి అని ఊరిస్తూ పెయింటింగ్ అతడి కళ్ళ ముందు పెట్టి రెడీ 1 2 3 అనగానే ఎంతో ఆతృతతో కళ్ళు తెరిచిన సుబ్బారావు ధడేళ్ళ పడిపోయాడు. అసలు నేనెంత అందగాడిని, ఈ పెయింటింగ్ ఏంటి ఇలా ఉంది? అసలు ఏమైనా కొంచెమైనా నా పోలికలు ఉన్నాయా? ఏదో సినిమాలో శ్రీహరి గీసిన బ్రహ్మానందం పెయింటింగ్ కంటే దారుణంగా ఉండటం చూసి తానే ఇంత చండాలంగా ఉంటాడా? లేకపోతే చిత్రే అంత చెత్తగా గీసిందా? అర్థం కాక జుట్టు పీక్కున్నాడు. పైగా ఆ చిత్రరాజాన్ని మొదటి కానుకగా ఫ్రేమ్ కట్టించి హాల్లో అందరికీ కనపడేటట్లు వేలాడదీసింది. ఇంటికి వచ్చిన వాళ్ళు ఆ పెయింటింగ్ని చూడటం, ముసిముసిగా నవ్వుకోవటం, మీ తాతగారా లేక ఏలియనా అని కిసుక్కున నవ్వుతుండేసరికి సుబ్బారావు కోపం నశాలానికి అంటేది. చిత్ర చెప్పినట్లు వినకపోతే అలిగి పుట్టింటికి ఎక్కడ వెళ్ళిపోతుందో, ఆపై మామగారి నుండి ఎన్ని తిట్లు తినాల్సి వస్తుందోనని చచ్చినట్లు ఊరుకునేవాడు. ఇదెలా ఉండగా ఇంటికి వచ్చిన అత్తమామలతో వాళ్ళిద్దరి బొమ్మలు కూడా గీస్తానంది. కోడలి ప్రావీణ్యం తెలియని అత్తమామలు మంచి బట్టలు కట్టుకొని రెడీ అయ్యారు. పక్కపక్కన కూర్చుంటే రొటీన్ అని ఒకరు కళ్ళల్లోకి ఒకరు చూస్తున్నట్లుగా ఎదురెదురుగా కూర్చుంటే గీస్తానంది. సరేనని చిత్ర చెప్పినట్లు కూర్చున్నారు. అప్పటికి సుబ్బారావు తలుపు వెనక నుండి వాళ్లకు తప్పించుకోండి అని సైగ చేస్తున్నా అర్థం కాని అమాయకులు కోడలు గీసిన తమ ఫోటోని ఫ్రేమ్ కట్టించి ఊర్లో అందరికీ గొప్పగా చూపిద్దామనుకున్నారు. చాలాసేపై కాళ్ళు చేతులు లాగడం మొదలయ్యింది. ఏదో తంటాలు పడి పూర్తి చేసిన బొమ్మ చూసి ఇద్దరికీ అర్థం కాలేదు. అందులో ఉన్నది తామేనా, లేకపోతే ఏదో గ్రహం నుండి వచ్చిన గ్రహాంతరవాసులా అని జడుసుకున్నారు. ఇక అప్పట్నుండి ఆల్రెడీ బాడీలో ఉన్న బీపీ, షుగర్లతోనే పడలేకపోతున్నాం. ఇక నడుం నొప్పి, కాళ్ళ నొప్పులతో మేం వేగలం అంటూ ఇంటికి రావడం తగ్గించేశారు. చిత్రకళా ప్రావీణ్యం ఆ నోట ఈ నోట పాకి ఇంటికి చుట్టాలు రావడం తగ్గించేశారు. సుబ్బారావుని బాహుబలిలా గిద్దామనుకునేది కానీ అవి కాస్త కాలకేయుడిలా అయ్యేవి. కొత్త సినిమాలు వస్తే ఆ హీరోల గెటప్స్ వేసి బొమ్మలు గీసేది. అది చాలదన్నట్టు ఫేస్బుక్లో కూడా పెట్టేది. చూసిన వాళ్ళు వెటకారంగా లైక్స్, కామెంట్స్ ఇస్తుంటే నిజమనుకొని భ్రమపడి రెచ్చిపోయి కొత్త కొత్త బొమ్మలు గీసి పెడుతుండేది. సుబ్బారావు అంటే గిట్టని పురుషోత్తం వాటిని అందరికీ షేర్ చేస్తుండేవాడు. అలా సుబ్బారావు అందరికీ అలుసైపోయాడు. ఇక పిల్లలు శ్రావ్య, అరుణ్లు కొంచెం పెద్దయ్యాక వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ బొమ్మలు గీసేది. వాళ్ళు కదలకుండా ఉండటానికి సినిమాకి, హోటల్కి తీసుకెళ్తానని, చాక్లెట్స్ అంటూ ఆశ పెట్టేది. కొన్నాళ్ళకి వాళ్ళు కూర్చోమని మొరాయిస్తుండేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకురమ్మనేది. వాళ్లకు పిజ్జాలు, బర్గర్లు ఆశ పెట్టేది. 2 3 ఆశపడి కూర్చున్న తర్వాత సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు చూసుకొని బావురుమనేవారు. మీ పిజ్జాకో దండం, మీరు గీసే బొమ్మకో దండం అంటూ రావడం మానేశారు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ఎవరిని వదిలేది కాదు. పని మనిషి, పాలవాడు, ఆఖరికి పిజ్జా డెలివరీ బాయ్ని కూడా పోనీ మానేయవే అంటే ఒప్పుకోదాయే. ఇంకెవరు దొరుకుతారా అని భూతద్దం పెట్టి మరీ వెతుకుతుంది.
పాపం మన హీరో సుబ్బారావు తప్ప అందరూ పారిపోతున్నారు. ఎప్పటికైనా చిత్ర గీసిన చిత్రాలు పేరిట ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టాలని కంకణం కట్టుకున్న చిత్రకోరిక ఎప్పటికి తీరేనో కాలమే నిర్ణయించాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.